నమస్తే అండి, నా పేరు లీలా కుమారి ఏలూరి. మాది 1 Earth 1 Life అనే టెర్రస్ గార్డెన్ గ్రూప్. గత 5 సంవత్సరాలుగా మేము విజయవాడలో టెర్రస్ గార్డెనింగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తూ 3 సంవత్సరాల క్రితం 1 Earth 1 Life అనే టెర్రస్ గార్డెన్ గ్రూప్ ని స్టార్ట్ చేయడం జరిగిందండి. ఈ క్రమంలో మేము కూరగాయలు ఎవరి మిద్దె తోటల మీద వాళ్లే పెంచుకోవాలి అనే కలుషితం అంటే రసాయనాలతో పండించే ఆహారాలు ఎక్కువైపోతున్నాయి కాబట్టి అవన్నీ కూడా మన కెమికల్స్ లేని ఫ్రీ ఫుడ్ మనం తినాలి అని చెప్పే ఉద్దేశంతో మేము ఈ ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేయడం జరిగిందండి. ఈ మొక్కల్ని పెంచే క్రమంలో మాకు ఏవైతే డౌట్స్ వస్తాయో అవన్నీ మా ఎక్స్పీరియన్సెస్ ఏవైతే ఉంటాయో మాకు కొత్త వాళ్ళుగా జాయిన్ అయిన వాళ్ళందరికీ మేము షేర్ చేస్తూ ఉంటాము. ఈ క్రమంలో మేము అనేక రకాలైన నారు మొక్కలు, విత్తనాలు ఇలాంటివన్నీ ఫ్రీగా పంచుతూ ఉంటాము. అలాగే కొన్ని రేర్ వెరైటీస్ ఉంటాయి. ఇక్కడ బ్లూ జావా బనానా అని, హాలీహాక్స్ అని, డిషియాంతస్ అని ఇలాంటి కొన్ని రేర్ వెరైటీస్ ప్లాంట్స్ మేమందరం పూనా నుంచి, బెంగళూరు నుంచి తక్కువ రేట్లలో తెప్పించి మేము ఇక్కడ గ్రూప్ సభ్యులకు అందజేయడం జరుగుతుంది. ఇదంతా లాభాపేక్ష లేకుండా మా వాలంటీర్స్ అందరూ, ఇక్కడ మీరు అందరినీ చూసే ఉంటారు, మా వాలంటీర్స్ అందరూ కూడా ఒక్కొక్క వెరైటీని వాళ్ళు హ్యాండ్ అవుట్ చేసుకొని సభ్యులందరికీ లెక్క ప్రకారం అందిస్తూ ఉంటారు. సో ఇప్పుడు మనకి ఇక్కడ దొరకని మొక్కలు మనకి 10 రూపాయలు, 12 రూపాయలు, 20 రూపాయల్లో మనకి దొరుకుతున్నాయి అంటే సభ్యులందరూ చాలా ఉత్సాహంగా ముందుకొచ్చి అసలు ప్రోగ్రామ్ టైం 4 అంటే 3కే వచ్చి కూర్చున్నారండి. అలాగే ఇప్పుడు మనం నర్సరీల్లో సీజనల్స్ చాలా కొనుక్కుంటూ ఉంటాము. అవన్నీ పాలీ హౌసెస్ లో పెంచి కెమికల్స్ తో పెంచబడి ఉండి రకరకాల పువ్వులు పూసేసి అందంగా కనబడతాయి. టెంప్ట్ అయిపోయి మనం తెచ్చేసుకుంటాము. కానీ కనీసం 15 రోజులు, 20 రోజులు కూడా సర్వైవ్ చేయలేని లెక్కలు చాలా ఉన్నాయి. సో అలాంటి వాటిని మనం ఓవర్కమ్ చేయాలని అతి తక్కువ రేట్లు 10 రూపాయలు, 12 రూపాయలు, 15 రూపాయలకి మేము రకరకాల నారు మొక్కలు తెప్పిస్తాం. అవి మన వాతావరణానికి అనుకూలంగా పెరిగి ఆ తర్వాత ఆ వేడిని మనకు తట్టుకొని కనీసం ఒక 2-3 నెలల పాటు ఆ సీజన్ అంతా మనకి పువ్వులు, కాయలు కాస్తూ ఉంటాయి. సో ఇలాంటి వాతావరణాన్ని అయితే మన కూరగాయలు ఆర్గానిక్ గా కూరగాయలు పండించుకోవటం అంటే గోమూత్రంతోను, లేకపోతే మన ఇంటి దగ్గర ఉండే కిచెన్ వేస్ట్ అంటే మన ఇంట్లో కిచెన్ వేస్ట్ వస్తుంది కదండి, ఇలాంటి వాటన్నిటిని కూడా మనం కార్పొరేషన్ కి భారం కాకుండా మా మిద్దె తోటలపై మేమే కంపోస్ట్ చేసుకుంటూ మేము అంటే భారాన్ని కొంచెం అయితే తగ్గిస్తున్నాము అని అనుకుంటున్నాము. అంటే దానివల్ల ప్రకృతికి చెడు కాకుండా ఉంటుంది, మన మిద్దె తోటలకి కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది. సో ఇలాగా కెమికల్ ఫ్రీ ఫుడ్ మా విజయవాడ వాస్తవ్యులందరూ టెర్రస్ గార్డెనింగ్ ని ప్రమోట్ చేస్తూ వాళ్ళకి కావాల్సిన ఆహారాన్ని వాళ్ళే పండించుకుంటూ ఆరోగ్యాన్ని సంరక్షించుకుంటారని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.